ఈ విధంగా కట్టబడినటువంటి మందిరాన్ని గురించి ఆలోచించకుండా ఇది సమాజంగా మనమందరము కూడి ఉండడానికి కోసమే కట్టుకున్న మందిరం. కానీ నిజంగా దేవుడు నివసించే చోటు ఏంటంటే నేను వారిలో నివసిస్తాను. హల్లెలూయా. వారిలో అంటే వ్యక్తిగతంగాను సమాజపరంగాను గుర్తించాలి. అది వ్యక్తిగతంగా ఉంటుంది. వారిలో అంటే ఒక్కొక్కరు కూడా కలిసి ఉంటారు, ఒక్కొక్కరు ఉంటారు, అందరికీ అది ఆపాదించబడుతుంది. సో దేవుని బిడ్డలుగా అప్పుడు మనం అందరము వ్యక్తిగతంగాను తీసుకోవాలి, సమాజంగాను తీసుకోవాలి, కూటమిగా సంఘంగా తీసుకోవాలి. ఇప్పుడు దేవుడు మనలో నివసించేటట్లుగా మనం ఏం చేయాలట? మనపూర్వకంగా మనము దేవునికి అర్పణ చేసుకోవాలి. ఏం అర్పణ చేయాలి? ఆ వచనాలు క్లియర్గా వ్రాయబడి ఉన్నాయి.